ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చిన్న గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్లు లాగించారు కదా. మీకు గుడ్ అనిపిస్తుంది కదా అది. కొన్ని నేను పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చకపోవడము. మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు. నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ అడిగిన, అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అంటూ నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ చేసినావు అని. సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? మానిపోయిన గాయని మళ్ళీ మీరు శ్రీజాని ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు? సింపుల్ అండి, ఇది థర్డ్ వీక్. ఇప్పుడు శ్రీజా నామినేషన్స్ వచ్చారు. మేము బిగ్ బాస్ చూస్తున్నాం, మాకు అందరి సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి కానీ సంజన గారి గేమ్, మాస్మాన్ గారి గేమ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వట్లేదు. ఏంటి వాళ్ళిద్దరు క్రేజీ గేమ్ ఆడుతున్నారు. ఇది స్క్రిప్టెడా లేకపోతే మొత్తం రియల్ అయినా? స్క్రిప్టెడా? అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ ని మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా? ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది. ఒక్కసారి నా మాటను తర్వాత యూ విల్ థ్యాంక్ మీ అని చెప్పిన. నేను 4 episodes అండి భయంతో ఆడిన. అసలు లాస్ట్ క్వశ్చన్ ఏమనుకోవద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ షమ్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ మన మనీష్ మర్యాద గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మనీష్ గారు. హాయ్ అండి, బాగున్నారండి? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అసలు మొత్తానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బిగ్ బాస్ 9? సో ఫస్ట్లీ హౌస్ వెళ్లే ముందు చాలా మంది అన్నారు, లైక్ స్టార్ట్అప్ లో నుంచి వస్తున్నావు, అరే నీకు ఎందుకు అసలుకి 100 క్వశ్చన్లు వచ్చినాయి. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒకటే అంటాను, లైక్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ 15 days ఇవ్వండి, ఎప్పుడు మర్చిపోను. నేను ఒక థాట్ తోటి వెళ్ళిన ఇట్లా ఉండొచ్చు అని. బయటకు వచ్చిన తర్వాత అయితే లైక్ అనుకోలేదు ఇంత బాగుంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ ఇంత అమేజింగ్ ఉంటుంది అనుకోలేదు. ఎవరికైనా ఉత్త పుణ్యానికైనా ఆపర్చునిటీ వస్తే ఉత్తగా వెళ్ళండి, ఆలోచించకండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎవర్. ఫోన్ లేదు, కనెక్షన్స్ లేదు, ఏది లేదు కదా. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ప్రశాంతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉండే. బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్ అని కూడా చాలా రియలైజ్ అవుతుండే. సో వాళ్ళే గుర్తొస్తారు, ఏవి కూడా గుర్తురావు. సో ఇవన్నీ చాలా రియలైజ్ అయినా 15 days. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి మీరు ఇంత ఎర్లీగా సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? మానిపోయిన గాయని మళ్ళీ అంటే నేను గేమ్ లో ఉండే కదా, గేమ్ పరంగా చెప్తాను. బయటకు వచ్చిన తర్వాత నేను నేర్చుకుని చెప్తాను. గేమ్ లో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే 10th 11th day లో అయ్యాను నేను కొంచెం ఇమోషనలీ. ఆ 2 days పెద్దగా ఆడలేదు నేను. నాకు తెలిసిన ఆడాను కానీ నా ప్రెజెన్స్ చాలా తక్కువ ఉండే అని నేను అనుకున్నాను ఇంట్లో మొత్తం. అది ఫస్ట్ రీజన్ అనుకున్నాను. దాని నుంచి ఎలిమినేట్ అవ్వడానికి పెద్ద రీజన్ దొరకలేదు. అంటే బయటకు వచ్చే వరకు, స్టేజ్ మీద వెళ్ళే వరకు అర్థం కాలేదు అసలు, అరే మనం ఎందుకు ఎలిమినేట్ అయ్యాం. సెకండ్ రీజన్ ఏమనుకున్నా అంటే, అరే మనకు కామనర్ కదా, మనకు ఓట్ బ్యాంక్ బయట లేదు అసలుకి. నాకెంత మా అయితే 250 ఫాలోవర్లు ఉండే అగ్ని పరీక్ష టైంలో, ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాయి మనకి. సో ఈ 2 బిగ్గెస్ట్ రీజన్స్ అనుకున్నాను. బయటికి వచ్చి చూస్తే రీజన్స్ ఇంకా ఉన్నాయని కూడా నేను అర్థం చేసుకున్నాను కొంచెం. అంటే కామనర్స్ కి కొంచెం నెగటివ్ అయింది, నేను పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చకపోవడము, ఏమంటారు వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయకపోవడం, ఇట్లాంటి కొన్ని రీజన్స్ బయట వచ్చాయి. బట్ అందరు 24/7 కూడా ఇంకా చూస్తే కొన్ని అర్థమవుతున్నాయి అని అనిపిస్తుండే. బట్ నేను పర్సనలీ అట్లీస్ట్ వద్దనుకున్న 5-6 weeks ఉంటానని నేను అనుకున్నాను. హౌస్ లో అందరు అనుకున్నారు. బట్ ఇంకా కొన్నిసార్లు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాల్సిందే. జనాలు ఏమనుకుంటున్నారంటే మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు, దాని వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సో జనాలకు అలా కనిపిస్తుంది అంటే నేను యాక్సెప్ట్ చేయడంలో తప్పులేదండి, అది ఫస్ట్లీ. బట్ రియాలిటీ చెప్పాలా, నేను నా గేమ్ అంతా ఆలోచిస్తే అరే నేను చాలా తక్కువ ఆలోచించుంటా భయ్ అని నేను అనుకుంటుండే. అవునా? మొత్తం అరే ఒక్కొక్కరు ఏం ఆలోచిస్తారు లోపల హౌస్ లో అసలు మీకు తెలియదు. ఆ ఆలోచనలు చూసి నేను నాది చూసుకుంటే అరే ఏంది అసలు మనం గేమ్ ఆడుతున్నామో. ఎందుకంటే అందరు 24/7 గేమ్లు ఉంటారు. నేను మధ్యలో హౌస్ లో అప్పుడైతే కొంచెం చిల్ అవుతుంటా. జనాలు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకొని స్విమ్మింగ్కి వెళ్తే టాస్క్ల కోసం నేను టైం పాస్కి వెళ్తుండే.
సో ఇవన్నీ కూడా అయినాయి. నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ని అడిగిన, అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అంటారు, నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ చేసినావు అని. ఫర్ ఎగ్జాంపుల్ మాది టైం టాస్క్ వస్తే షుగర్ దాచి పెట్టాలి, ఇవన్నీ ఓవర్ థింకింగ్ అన్నారు. మీరు నమ్ముతారో లేదో, అందరు యాక్చువల్లీ దాన్నే అప్రిషియేట్ చేసిండ్రు హౌస్ లో. నిద్రలు వస్తుంటే ఒక గలీజ్ చాయ్ తాగి మేము ఏమైనా షుగర్ బుక్ కొంటే కూర్చున్నాం. అపోజిషన్ టీమ్ లా సుమన్ గారు నిద్ర ఉత్త వస్తుంది, ఇది ఏమంటారు, ఈ ఇన్ఫర్మేషన్ మన ఇమాన్యుల్ గారికి లీక్ అయిపోతే అన్న షుగర్ తీసుకెళ్లి ఇది మన సుమన్ అన్నకి ఇస్తారు. ఇవన్నీ అయినాయి. సో ఈ విషయంలో అయితే ఓవర్ థింకింగ్ కదా యాక్చువల్లీ స్మార్ట్ థింకింగ్ అని నాకు అనిపించింది, అండ్ యాక్చువల్లీ వర్క్ మాకు హౌస్ లో. దీని మించి ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కడ, నేను ఇంకా అందరిని అడుగుతున్నా ఎక్కడెక్కడ ఓవర్ థింకింగ్ అనిపించింది అన్నా మీకు అని. సో ఆ సిచ్యువేషన్ లో అనిపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో నేను అట్లీస్ట్ విన్నది ఏంటంటే అది మాకు యాక్చువల్లీ వర్కౌట్ అయిందండి. ఇంట్లో అయితే వర్కౌట్ అయింది, అది బయటకు జనాలకు అట్లా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, బట్ యాక్చువల్లీ ఉన్నదే ఆలోచించాను నేనైతే. మీరు శ్రీజాని ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు? ఒక కామనర్ అని ఆలోచించి ఇంకో కామనర్ సపోర్ట్ చేయాలని నామినేట్ చేయలేదా, లేదా ఎందుకు? లేదు. సో మధ్యలో మీకు ఇది పడిందో లేదో నాకు తెలియదు, నేను ఎపిసోడ్ చూడలేదు కదా. ఫ్రెండ్స్ అడిగితే అయితే పడలేదు అన్నారు. సో ఫస్ట్ ఏమైందంటే ఆ రోజు రాత్రి అరిచేసాను అసలుకి ఏడుస్తూ, ఎందుకంటే అర్థమైపోయింది ఏదైనా చేయనియట్లేదని. బట్ నాకు స్టార్టింగ్ నుంచి, సో ప్రియా ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అండి. షీ హాజ్ అ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. బట్ చెప్పాను కదా, కొంచెం సక్సెస్ కొంచెం మేబీ కొంచెం షీస్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అని చిన్న ఒక ఒపీనియన్ ఉండే నాకు. దానికోసం ఎవరి మాట వినట్లేదు, తన సొంత గేమ్ ఆడుతుంది. మేబీ నా మాటలు కూడా ఒక ప్లేయర్ లెక్కనే తీసుకుందేమో తను. సో ఆ ముందు రోజు మార్నింగ్, ఆ రోజు నామినేషన్ డే రోజు మార్నింగ్ ఒక ఎపిసోడ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 2.5 hour ఎపిసోడ్ అది మొత్తం. ఏంటంటే బర్నీ గారు తనుజ గారు చిన్న స్కెచ్ చేస్తారు మన ప్రియాకి నా ముందే, అండ్ నేను ప్రియా రాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది అది. నేను ప్రియాకి ఇట్లా ఇషారాలు ఇస్తుంటా, ప్రియా నువ్వు ఏం చేయకు ఇట్లనే ఉండాలి. ప్రియా ఫస్ట్ టైం నా మాట వింటది. నేను చెప్తాను ప్రియా నాతో బయటకు వస్తావా అని. బయటకు వచ్చి నేను చెప్తాను ప్రియా మన ఇద్దరు గొడవలు అవుతున్నాయి, ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, ఒక్కసారి నా మాట విను, ఏది అడగట్లేదు నేను. బర్నీ గారు ఇంకా తనుజ నీకు స్కెచ్ చేశారు, అండ్ నువ్వు దానికి యాక్చువల్లీ పడుతున్నావు, నువ్వు అరుస్తున్నావు వాళ్ళ మీద, వాడు ఒక్కసారి నా మాటను తర్వాత యూ విల్ థ్యాంక్ మీ అని చెప్పిన. తను యాక్చువల్లీ నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళు స్కెచ్ చేశారని తను రియలైజ్ అయింది. అది రియలైజ్ అయిన తర్వాత మేము ఇద్దరం కొంచెం కొంచెం మాట్లాడుకొని బర్నీ గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేయాలి ఎలాగోలా. ఫస్ట్ టైం మేము కలిసి వర్క్ చేసింది ఒక పని కోసం, అదే అని ఎగ్జిక్యూట్ చేస్తాం మేము అది. సంజన గారితో అప్పుడు కెప్టెన్ అవుతుంది, సంజన గారు ఎవరి మాటలు వినరు, తనని కన్విన్స్ చేసి కెప్టెన్లు అంటే కింద పనిచేసిన మార్చే వరకు ఫస్ట్ టైం మన ప్రియా గారు ఒక మాట విని వెయిట్ చేశారు. సో అక్కడ నాకు ప్రియా గారి మీద కొంచెం హోప్ వచ్చింది, తను మారొచ్చు అని చిన్న హోప్ వచ్చింది. సెకండ్, శ్రీజ గారిని నామినేట్ చేద్దామని స్టార్టింగ్ డే 1 నుంచి లేదు నాకు. ఎందుకంటే తను నామినేట్ కావాలని ఆడుతుంది. సో అది అర్థమైపోయింది తన స్ట్రాటజీ, నేను నామినేషన్స్ లో ఉండాలి అని ప్రొవోక్ చేయనికే ఆడుతుందో అర్థం అయిపోయింది నాకైతే క్లియర్. సింపుల్ అండి, ఇది 3rd week. ఎప్పుడు శ్రీజ గారు నామినేషన్స్కి వచ్చారా? అంటే అక్కడ హౌస్ లో ఎవరికి కనిపించలేదా శ్రీజ గారి గేమ్, అండ్ ఎవరికి నామినేట్ చేయాలని లేదా? అంతెందుకు సంజన గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారినే నామినేట్ చేస్తారు అనుకున్నవాడు సంజన గారు సుమన్ గారు నామినేట్ చేశారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు. ఇది నాకు నచ్చలేదు. మీరు నామినేట్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్తారా? అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి, చిన్న ఆర్గ్యుమెంటే బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది. సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తన నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ ప్రూవ్ చేసుకోనికి షీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని నాకు కొంచెం అనిపించి, ఫస్ట్లీ తను నామినేట్ అవ్వడానికి ఆడుతున్నా నేను నామినేట్ చేయదు. ఇది శ్రీజ గారి మీద రీజన్. దీని రెండింటికంటే ముందు చెప్పాలి, నాకు ఫస్ట్ బర్నీ గారే ఉండే. ఎవరు ఏమున్నా సరే నాకు నంబర్ 1 బర్నీ గారు ఉండే, నంబర్ 2 నాకు ప్రియా ఉండే. స్టార్టింగ్ నంబర్ 2 నాకు ప్రియానే ఉండే. ఆ రోజు ప్రియా గారు నాతో వర్క్ చేయకపోతే షీ వాజ్ ద వన్ టు బి నామినేటెడ్. బ్లైండ్ పాయింట్లన్నీ 1, 2, 3 పాయింట్ రెడీగా ఉండే. ప్రియా గారు ఫస్ట్ టైం ఏమంటారు, టీం గురించి ఆలోచించి ఇల్లు గురించి ఆలోచించారు కాబట్టి అరే తిని మారుతుంది. స్టార్టింగ్ అందరు తప్పులు చేయడం సహజము, దీనికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము, నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకొని చేయలేదు. దాని గురించి నాగార్జున గారు నన్ను అడుగుతారు ఏంటి ప్రియా మారింది అనుకుంటున్నాడు, మారలేదు అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ డే ద డే కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో మారలేదు ప్రియా గారు. ఇప్పుడు తను మారిందో లేదో ఇంకా ఎపిసోడ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలీదు. బట్ మళ్ళీ అప్పుడు మారినట్టుండి మళ్ళీ
మళ్ళీ నార్మల్ అయిపోయింది, సేమ్ అదే లొల్లి అదే పంచాయతీలు అయిపోయింది. అండ్ నేను బయటకు వచ్చిందో నోటీస్ చేసిన అంటే అది కూడా నన్ను ఎఫెక్ట్ చేసింది ఆ ఓట్లో అని. బట్ అగైన్ తన గేమ్ అండి అది, ఇంకా అంతే. అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా? మీరు పక్కనే 100 ఉన్నారు సార్లు వాళ్ళిద్దరు పక్కనే. నేను అదే కదా, నేను ఇంకా ఎమ్మో అన్న మాట్లాడుతుంటే అంటాం, అరే రియల్ లైఫ్ లో కూడా ఇట్లానే ఉంటారా, ఇట్లాంటి చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం ఆడుతున్నాం అన్నట్టు ఇట్లా అనిపించేసింది. ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు, ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు లేసేసరికి అబ్బా అసలు ఇప్పుడు మాట్లాడ బుద్ధే అయితలే అనిపిస్తుండే. నిజంగా ఇష్యూ వల్ల జనాల్లోకి అనవసరంగా కామనర్స్ కి సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ నేను మొన్న ఒక పాయింట్ చెప్పానండి, ఏ మీడియా హౌస్ చెప్పాను నాకు తెలియదు కానీ, దీని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి, ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్తున్నా. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి, నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నా అన్న, నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒకటే ఎవరి వీడియో చూసినా ఒకటే ప్రే చేస్తున్నాను, కామనర్స్ ని కామనర్స్ లా చూడకండి, వాళ్ళని కూడా ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి. సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి, వాళ్ళ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నా లేదా సెకండరీ పెట్టేసండి. ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే, లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తాను, ఎవరికి కామనర్ సెలబ్రిటీ అని తేడా లేదు, ఇప్పుడు అందరు ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు ఇంకా సెలబ్రిటీ కామనర్ అన్నది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను. అది అవ్వకూడదు, అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయ్యింది, వేరే వాళ్ళకి అవ్వద్దని అంతే ఐఎమ్ హోపింగ్ అంతే. మన మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే నిజంగా మాస్క్ లేని పర్సన్ ఏనా అతను? మాస్క్ లేని పర్సన్. ఇప్పుడు స్టార్టింగ్ నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే, తర్వాత అతని ఆట చూస్తూ చూస్తూ మెజారిటీ అయితే మాస్క్ లేదండి. గేమ్ లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చిన్న మాస్క్ ఉంది, నేను కాదు అనట్లేదు అది. బట్ మాస్క్ మ్యాన్ గారు అయితే ఒరిజినల్ గేమే ఆడుతున్నారు. నాకు చాలా డౌట్స్ వచ్చిండే మాస్క్ మ్యాన్ గారి మీద, కొంచెం నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ మేజర్లీ అయితే అతను హీఈస్ వాట్ హీఈస్ వెరీ మచ్. ఒకవేళ మీరు సెకండ్ వీక్ లో గనుక ఎలిమినేట్ అవ్వకపోతే అసలు ఎన్ని వీక్స్ ఉండేవారు? నేను వద్దనుకున్నా నేను 6 వీక్స్ ఉంటాను అని అయితే కాన్ఫిడెన్స్ చాలా ఉండే అండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ తోటి గేమ్ అర్థమైపోద్దండి. ఫస్ట్ వీక్ అనుకోకుండానే నాకు ఇంకా బర్నీ గారికి అయిపోయింది అది. అండ్ ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కూడా లైక్ అలాంటిది ఏమన్నా ఇనిషియల్ డేస్ లో తెలిసైనా తెలియకపోయినా అయ్యి ఆ ప్లేయర్ నామినేషన్ పాయింట్స్ గట్టిగా పెడుతున్నారు అండ్ కాంటెంట్ వస్తుంది ఆర్ ఏదో ఒకటి అవుతుంది, అట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ సస్టైన్ అయ్యారు 6 వీక్స్ వరకు. సో నాది ఫస్ట్ వీక్ కాదు 9th డే నేను ఫిక్స్ అయ్యాను. 9th డే నాకు తెలిసిపోయింది నేను ఉంటాను, ఈ వీక్ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్ లో, వీళ్ళైతే నేను పక్కా ఏంటి నెక్స్ట్ వీక్ అయితే ఉండిపోతాను అని ఇట్లా చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. సో దట్ వాస్ దేర్ ఆన్ మై మైండ్. వేరే క్రియేటర్స్ వీళ్ళందరూ ఆర్ అట్లీస్ట్ తెలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు బీ టిల్ వీక్ 10. బట్ అగైన్ మొత్తం జనాల చేతిలోనే ఉండే చెప్తున్నాను, ఏది మా చేతిలో లేకుండా గేమ్ ఒక్కటి ఇవ్వడం నా చేతిలో ఉంది, రెస్ట్ మొత్తం జనాల చేతిలోనే ఉండే. ఐ విష్ ఇంకో ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఇంకొంచెం టైం ఇస్తారు అని. ఎందుకంటే కామనర్స్ అంటే ఎవరు తెలియదు కదా, సెలబ్రిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారిని తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతుండే బర్నీ గారిని. సో అట్లాంటి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అతనితో మేము కంపీట్ చేయాలంటే మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని మాకు అనిపించింది అంతే. అసలు మీరు ఆ సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే ఎవరిని నామినేట్ చేసేవారు మీరు? నేను ఆల్రెడీ బస్ లో చెప్పాను అనుకుంటా, నా నామినేషన్ పాయింట్స్ ఇద్దరు, ఒకటి బర్నీ గారు, సెకండ్ ప్రియా గారు ఉండే, వాళ్ళే ఉండే నాకు. బర్నీ గారు ఎందుకంటే బర్నీ గారు ఇంకా పాయింట్స్ వచ్చాయి నాకు, సెకండ్ వీక్ వేరే పాయింట్స్ అన్ని రివీల్ అయిపోయాయి నాకు. ప్రియా గారు ఏంటంటే ఇంకా దిస్ ద టైం. ఇప్పుడు మీరు ఇంకోటి నోటీస్ చేయాల్సింది, దీంట్లో ఇంకా నాకు శ్రీజ గారు లేకుండే. ఈ శ్రీజ గారు ఈ వీక్ లో నా మీద ఏమంటే క్యారెక్టర్ వరకు వెళ్తారు, తను అది చేసినా కూడా నేను తను నామినేట్ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఫిక్స్ నేను శ్రీజర్ని ఎప్పుడు నామినేట్ చేయను, శ్రీజర్ నామినేట్ చేస్తే 4th వీక్ లో నామినేట్ చేస్తాను, అప్పుడు కాని పని, అప్పుడు ఒకటే షాట్ లో తను ఎలిమినేట్ అయినా వెళ్ళిపోతారని. సో దట్ వాజ్ వాట్ ఐ హ్యాడ్ టువర్డ్స్ శ్రీజ గారు. బట్ ప్రియా గారు ఇంకా బర్నీ గారు అయితే మైండ్ లో చాలా గట్టిగా ఉండాలి. చెప్పాను కూడా, నేను బస్ లో చెప్పాను అనుకుంటుంది. చిన్న గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్లు లాగించారు కదా, ఇది స్క్రిప్టెడా రియలా? ఇది మీకు గుడ్ అనిపిస్తుంది కదా, అది మీరు గుడ్డు పాయింట్ కాదు అసలు అక్కడ.
ఓకే. థర్డ్ డే కదా ఇల్లు. సో ఫస్ట్లీ ఒకటి అర్థం చేసుకోవాలి, బిగ్ బాస్ ఇస్ అ వెరీ 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 ఫ్యాన్సీ జైల్. అవును. ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్ అది. అవును. తిన్నికి ఫుడ్ దొరుకుతుంది, దోస్తులు ఉంటారు, మంచి డ్రెస్సులు ఉంటాయి, అన్ని అన్ని సదుపాయాలు ఉన్న జైలు అనుకోవాలి. ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్, ఒక క్లోజ్ జైల్లో 3 వీక్స్, సరే 3 రోజులు 15 డిఫరెంట్ మైండ్ సెట్ మందిని పట్టుకొచ్చి దోస్తులుగా అంటారా మీరు అంటే అవుతారా? కాని పని. అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి, ఎక్కడ పెట్టాలో తెలుస్తలేవు అసలుకి. రీజన్ వెతుకుతున్నారు, ఒక రీజన్ వెతుకుతున్నారు బయట వాడికి. ఆ రీజన్ గుడ్ అయిందండి. మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు. ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది కొట్లాట. ఈ కొట్లాట కాస్త లోపలికి వెళ్తుంది, లోపల ఇంకో కొట్లాట అవుతుంది, బయటికి వచ్చి బర్ని గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాట అవుతుంది. తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు, మీరు కాంటెంట్ అని ఈ కొట్లాట అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్ని గారికి తనుజ గారికి వేరేది, అరే మేము గుడ్డు చేసినామని. ఇది మీరు నోటీస్ చేస్తే గుడ్డు గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దీంట్లో ఒక్కరి మీద ఒకరు ఒపీనియన్స్ బయట పడిపోయినాయి, అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది, రియాలిటీస్ బయటకు వచ్చినాయి. అందరు రియాలిటీస్ బయటకు వచ్చినాయి. మేము వెళ్ళి సంగారు థ్యాంక్ యూ చెప్పినాం తెలుసా, మీరు ఎందుకు గుడ్డుకుతామని తెలియదు. మా అందరు కోపాలు తగ్గిపోయినాయి, ఒక్కొక్కరు రియాలిటీ ఏంటో బయటపడిపోయింది. అండ్ ఇది ఒక్కొక్కరు 3 రోజులు ఆడిన గేమ్ ఇది అని అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. సో థ్యాంక్ యూ అని చెప్పిన మేము సంజన గారికి. సో మేము బయట నేను ఇమ్ము అని ఇట్లా పూల్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే మనకు ఒక్క టాస్క్ కూడా రాలేదురా ఈ రోజు, ఏంటి అది అంటే ఇద్దరం అనుకున్నాయి అన్న లైక్ 3 రోజులు ఏమంటారు ఒక గుడ్డు కోసం ఎంతో కొట్లాట పెట్టావు, ఇదే కాంటెంట్ వెళ్ళుండొచ్చు నేను అనుకున్నా. సో వీకెండ్ రోజు నాగార్జున గారు గుడ్డు గురించి మాట్లాడలేదు, మేమందరం సర్ప్రైజ్, అరే ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడలేదు అసలుకి, అసలు పడిందా లేదా అని అనుకుంటే తర్వాత నామినేషన్ పాయింట్ లో అందరు గుడ్డు గురించే మాట్లాడేసరికి ఇంకా అర్థమైంది వీళ్ళు కావాలనే మాట్లాడలేదు, నామినేషన్ లో పక్కా వస్తుందని. బట్ అదే అండి, ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయి అందరు కోపాలు పెరిగిపోయినాయి ఆ రోజు. సో అందరం వెంటౌట్ అయిపోయినాం, అందరు అరుచుకుంటూ కూర్చున్నాం. మీకు ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో గొడవైందండి ఆ రోజు, ప్రతి ఒక్కరికి ఏదో గొడవైంది. బట్ రాత్రి అందరం కూర్చొని నవ్వుకున్నాం కూడా, మేము టాపిక్ మీద అందరం కూర్చొని నవ్వుకున్నాం. మేము బిగ్ బాస్ చూస్తున్నాం, మాకు అందరి సిచ్యువేషన్స్ అర్థం అవుతున్నాయి కానీ సంజన గారి గేమ్, మాస్మాన్ గారి గేమ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వట్లేదు, ఏంటి వాళ్ళిద్దరు క్రేజీ గేమ్ ఆడుతున్నారు, ఇద్దరు చాలా మంచి గేమ్ ఆడుతున్నారు. టాస్క్ నే వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు. తిప్పుకుంటే తప్పేంటండి, సింపుల్. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ఉంది, ప్రతి సినిమా ఉంది, సినిమాకి స్టోరీ ఉండాలంటే ఒక హీరో ఆర్ విలన్ ఉండాలి, స్టోరీ వీళ్ళ చుట్టే తిరగాలి, అంతే కదా. వీళ్ళిద్దరు హౌస్ లో ప్రతి కంటెస్టెంట్స్ ని వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు, నోటీస్ చేస్తున్నారా? దట్ ఈస్ బ్రిలియంట్ అండి, దట్ ఈస్ సో బ్రిలియంట్. అండ్ ఇది తిప్పుతున్నారు అని తెలిసినా కూడా జనాలు తిరుగుతున్నారు చూడండి, అది వాళ్ళ గేమ్ ని క్వశ్చన్ చేయాలి మీరు, వీళ్ళిద్దరు అనొద్దు. వేరే వాళ్ళు అరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదా, ఈ మాత్రం చూస్తలేరా అని వాళ్ళని అనుకోవాలి. కానీ వీళ్ళిద్దరు ఆర్ అమేజింగ్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకి గేమ్ ప్లే మీద ఉన్న క్లారిటీ బర్నీ గారికి కూడా ఉంది, అంత గేమ్ ప్లే మీద క్లారిటీ బై ద వే ఉంది, అతను చాలా క్లారిటీ ఉంది. చాలా తక్కువ మందికి ఉందండి అంత క్లారిటీ ఆఫ్ గేమ్. సో దే ఆర్ ప్లేయింగ్ అమేజింగ్. వాళ్ళని పాయింట్అవుట్ చేసే అసలు నేను చేయను కూడా, దే ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్. వాళ్ళు గెలవాలనే నేను హోప్ చేస్తున్నాను, ఇద్దరు వన్ ఆఫ్ దెమ్. ఇప్పటి వరకు మీరున్న 2 వీక్స్ వరకు మీకు అర్థమైంది ఇది స్క్రిప్టెడా లేకపోతే మొత్తం రియల్ అయినా? స్క్రిప్టెడా? మాకు ఒకటే పేపర్ వస్తుందండి, ఏమంటారు బెల్ వస్తుంది బిగ్ బాస్ నుంచి, అది స్టోరేజ్ రూమ్ ఉంది కదా, లెటర్ వస్తుంది, దానిలోంచి ఏమొస్తాయి తెలుసా మాకు, పాటలు పాడకండి, ఏమంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి, బయట మాట్లాడుకోవద్దు, ఇదే వస్తుంది మ్యాక్స్, బ్యాటరీలు మార్చుకోండి. దీని మించి 0 ఇన్పుట్ మాకు తెలుసా, 0 అంటే 0 ఇన్పుట్. నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే, ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది. ఇంకోటి అనుకున్నా, బట్టలు ఉతకడానికి లోపల వాషింగ్ మెషిన్ ఉంటది ఎక్కడనో సీక్రెట్ రూమ్ లో అనుకున్నాం, ఏవి లేవు అసలు. మీకు సింపుల్ చెప్పనా, ట్రిమ్మర్ కూడా అలౌడ్ లేదు మాకు, ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి. సో నథింగ్ స్క్రిప్టెడ్. పొద్దున్న లేచి ఎండలో కూర్చోవాలనుకుంటాం, రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపితే పడుకుందాం అంతే, దీని మించి ఏం ఆలోచనలు ఉండవు అంతే, ఇంకా నథింగ్ ఎల్స్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫెయిర్ గేమ్. మనకి నాగార్జున గారు సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు, బిగ్ బాస్ అనగానే మనకి గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ లోనే. మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించింది? మొత్తం గొడవలు ఎన్ని అయినా కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే అయినాయి. ఇక్కడ గుడ్డు ప్రాపర్ ఫుడ్ ఉండదంట, నిజమేనా? ప్రాపర్ ఫుడ్ ఉండదా అంటే, ఫస్ట్లీ బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. మీకు చెప్పాలి,
టెనెంట్స్ కి మంచి ఫుడ్ వచ్చింది. ఓకే. వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ వస్తుండే కదా, ప్రొడక్షన్ క్యారేజ్ వస్తుండే, వాళ్ళు ఫుడ్ బాగుండే టెనెంట్స్. ఓకే. కానీ కొంచెం ఏమంటారు రైస్ ఒకే ఉండే, కర్రీస్ ఉండే, ఓకే. కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజారైపోయినారు. మాకేందంటే ఎవరికి వండడం వచ్చో తెలియదు. ఓకే. అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది ఇది అంటుండే. సో ఎవరి నమ్మాలో తెలియకపోతుండే. లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేశారు. తనుజ గారు డే 1 ఇచ్చి పడేశారు ఫుడ్. ఓకే. దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తర్వాత ఫుడ్ బాగాలేకుండే, యావరేజ్ ఫుడ్ వండారు. మధ్యలో పులిహోర ఒకటి బాగా చేస్తారు. సెకండ్ వీక్ రాము వచ్చారు వండడానికి. మస్తు వండిండు రాము అయితే, మస్తు అంటే మస్తు వండిండు. మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు, టైమింగ్స్ తోటి అయింది. ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే, డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే, అండ్ ఇవి మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు. సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండే అసలుకి. దాంతో చాలా తక్కువ తినడం అయిపోయింది మాకు. అండ్ బ్రెడ్ లేదు మాకు, పాలు ఏమంటారు పెరుగు లేదు. ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు, బేసిక్ ఫుడ్ ఉంటది. సో దానికోసం లగ్జరియస్ ఫుడ్ అయితే ఏం లేదు, బేసిక్ ఫుడ్ అట్లనే ఉండే. సో గేమే అది. నేను బ్యాచిలర్ లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏమీ అనిపించలేదు. సో ఇట్ వాస్ ఫైన్. ఈసారి కప్పు కామనర్దా లేకపోతే సెలబ్రిటీదా? ఇప్పుడు నన్ను అడిగితే అయితే సెలబ్రిటీదే అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చి చూసాను కదా. కానీ గేమ్ మార్చాలండి, ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల. నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను, ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ 2కి వెళ్ళారు. సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది. అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు, యాజ్ ఆఫ్ కామనర్స్ లోనే ఉన్నారు. సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. కామనర్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటది కదా కొంచెం, అరే మన వాళ్ళు ఒకళ్ళు గెలుస్తుంటే. అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా. బట్ నేను చూస్తున్నంత వరకు అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో. కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ ని మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా, ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక డౌట్. ఇది నిజమేనా? సింపుల్ అండి, ఒకళ్ళు చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టించుకోవాలి గేమ్. ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నా 2-3 times, ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే. సో అది మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంతే. గేమ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయడానికి ఆడతారండి. సింపుల్. సన్నా గారు ఎంత చెడగొట్టలేదు, ఇల్లు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నారు. తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే. ఇప్పుడు రీతు గారినే ఇద్దరిని ఎందుకు అనాలి, సన్నాను కూడా అనొచ్చు. తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి. అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడొద్దు అని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు. సన్నగారు అన్నప్పుడు మళ్ళీ రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలి కదా. సో రీతు గారి కంటే నేను వీళ్ళిద్దరినే అంటాను. ఒకళ్ళు చెడగొడుతున్నారు మన గేమ్ అంటే మనం చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు. అసలు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తము. డే 12-13 అయితే నేను మళ్ళీ ఇమ్ము అన్న పూల్ పక్కన కూర్చుంటాం ఇద్దరం, మా అడ్డ అది కూర్చొని ఇట్లా చూస్తుంటే ఏం నడుస్తుందిరా అది ఇది అని అన్న అంటాడు. నేను కూడా అంటా అన్న రా అన్నాడు, ఏం నడుస్తుంది మనీష్ భయ్య అది ఇది అంటే నేను నాకు కూడా ఏం అర్థమైతే అన్న ఏందన్నట్టు ఇది అసలుకి అది ఇది అని. వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయిందని చాలా చెప్తున్నాం. మన దివ్య ఏదో లీక్ ఇచ్చినట్టుంది, అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది. బట్ బయట పడతారో నాకు తెలియదు అసలుకి. మీ ప్రకారం టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నా ప్రకారమా యాజ్ ఆఫ్ నౌ నేను వెళ్ళిపోయాను. నేను మొన్నటి ఎపిసోడ్ చూడలేదండి దానికోసం. బట్ అందరు ఆల్మోస్ట్ సేమ్ గేమ్ ఆడుంటారు అనుకుంటున్నాను నేను. ఎవరు విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను నేను. నాకు విన్నర్స్ లో చూడాలి, సన్నా, ఇమాన్యువల్, హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా ఐల్ బి వెరీ హ్యాపీ. బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్నీ గారు విల్ బీ ఇన్ ద లిస్ట్ కంపల్సరీ. ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనుజ గారు అవుతారు అనిపిస్తుంది. బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం సేఫ్ గేమ్ ఉంది తనది, బాగానే ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు. తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా. అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. సో నేను ఇన్ని రోజులు ఫ్యాన్ బేస్ కి ఇంత ఏమంటారు బిగ్గెస్ట్ క్రైటీరియా ఇవ్వలేదు. నేను రియలైజ్ అయ్యాను అట్లాంటి ఫ్యాన్ బేస్ ఉంటే నేను కొంచెం గుంజేస్తుండే చాలా వీక్స్ వరకు అని. తనుజ గారికి ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కొంచెం రియలైజ్ అయ్యాను. సో ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న గేమ్ ప్లే ఇంకా బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉంటే ఐఎమ్ సెన్సింగ్ తనుజ గారు మైట్ బి దట్ వైల్డ్ కార్డ్ ఇన్ టాప్ 5. బట్ 5th పొజిషన్ ఆల్వేస్ ఓపెన్ అండి నా ఉద్దేశంలో.
ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య నిఖిత వెళ్ళడం అవును, జరిగింది కదా. అవును. సో ఇప్పుడైనా కామనర్స్ గేమ్ ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నేను ఉన్న కామనర్స్ కి పక్కకెళ్ళి మరీ తీసుకెళ్ళి చెప్పిన ప్రతి ఒక్కరికండి Hmm. ఇట్లా అరుస్తున్నాము, బాగాలేదు, నాకే ఎట్లున్నా అనిపిస్తుంది, మార్చుకోండి అంటే వాళ్ళు వినలేదు. Okay. ఇప్పుడు చప్పట్లు కొట్టింది కదా ఆ రోజు అందరికి ఒక రియాలిటీ చెక్ వచ్చింది. ఇప్పుడు దివ్య చెప్పేదాన్ని వింటే గేమ్ చేంజ్ చేసుకునే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు అక్కడ. చేసుకుంటారో లేదో తెలియదు అంతే. ఓకే. అదొక్కటి. ఎందుకంటే విన్నా కూడా చేంజ్ చేసుకునే మనుషులు కూడా ఉన్నారు దాంట్లో. సో నేనైతే హోప్ చేస్తున్నాను చేంజ్ చేసుకోవాలని. హరీష్ గారు చేంజ్ చేసుకుంటారు అనిపిస్తుంది. చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు హరీష్ గారికి, కాషియస్లీ వింటారని తెలుసు. బట్ ఇంకోటి, దివ్య నిఖిత ఇస్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. తనని నమ్ముతారో లేదో అన్నది క్వశ్చన్ మార్క్. అది ఎందుకంటే షీఈ్ ఆల్సో మైండ్ గేమర్, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. నేను చెప్పిన ఇప్పటివరకు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను, నేను 7 names చెప్తే 7 names ఇంట్లో ఉన్నారు ఇప్పుడు బై ద వే. సో దానికోసం ఐ థింక్ దట్ షీ విల్ ప్లే వెరీ గుడ్ మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం రియలైజ్ అయ్యారు మీరు? నేనేం రియలైజ్ అయ్యానా, ఇంట్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండని రియలైజ్ అయ్యాను. ఫస్ట్లీ ఇల్లుని మిస్ అవ్వని అనుకున్నాను 15 days తర్వాత. ఇప్పటికీ చాలా మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు పంపించండి నా గేమ్ మళ్ళీ నేను ఈ బట్టల మీద వెళ్ళిపోతాను. నాకు ఈ బట్టలు కూడా అవసరం లేదు. ఇంట్లో జుగాడు ఎట్లా వేసుకోవాలి నాకు తెలుసు. నాకు కళ్యాణం ఒకరు ఇస్తారు, అయిపోతుంది. ఇప్పుడు పంపినవని వెళ్తాను, ఎందుకంటే గేమ్ అలవాటు అయిపోయింది. నా ఫస్ట్ 15 days నా రియల్ అగ్ని పరీక్ష అయిపోయింది. అది ఇంకా స్ట్రాంగ్ అయినాయి నా బేసిక్స్ అన్ని. ప్రతి ఒక్కరి గేమ్ నేను బయట వచ్చి కొన్ని మా ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళందరూ ఒకటే అన్నారు, నువ్వు ప్రతి ఒక్కరి గేమ్ ప్లాన్ యాక్చువల్లీ చాలా కరెక్ట్ రీడ్ చేసినావు, ఇంకొక 1 week ఉంటే అయిపోతుండే నీది అసలుకి అని. బట్ అన్ఫార్చునేట్ అండి, ఇది ఇంకా ఏం చేయాలి చూద్దాం. లైక్ ఇఫ్ దేర్స్ అనదర్ ఆపర్చునిటీ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఇట్ అప్. మొత్తానికి ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సో మొన్ననే నాకు నేమ్స్ అన్ని తెలిసాయి. ఏమంటారు, ప్రియా గారు ఇంకా గేమ్ మార్చుకోలేదు. బట్ ఐ థింక్ రీతు ఆర్ ప్రియా గారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది. రీతు అయితే వచ్చే ఛాన్స్ లేదేమో అంటే కంటెంట్ లేదు అంటే తెలియట్లేదు అసలుకి. లైక్ నాకు రీతు గారు ఎందుకు ఉండాలని ముందు చెప్తున్నాను నేను. రీతు గారు ఉన్నప్పుడే డెమాన్ పవన్ ఇంకా కళ్యాణ్ గేమ్ మారాలి. ఓకే. రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత మారితే బాగోతుంది. జనాలు అనుకుంటారు లైక్ అరే వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు గేమ్ ప్లే. వాళ్ళు ఉన్నప్పుడే మారితే ఇద్దరు కామనర్స్ గ్రాఫ్ పెరుగుతుంది. మళ్ళీ కామనర్ సెలబ్రిటీస్ అని కాదు, మనలో ఒకరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. దే ఆర్ చాలా మంచి వాళ్ళు ఇద్దరు, చాలా కైండ్ పీపుల్ అండ్ కొంచెం ఇన్నోసెంట్. అయిపోతుంది వాళ్ళ గేమ్ మర్చిపోతుండ్రు. సో రీతు గారు ఉన్నప్పుడే ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పారంట దివ్య గారు, ఇది పట్టుకొని వాళ్ళు ఆలోచించి బయటికి వస్తే వచ్చే సత్తా కూడా ఉంది ఇద్దరికి. రీతు గారు లోపల ఉన్నప్పుడే ఇది అవ్వాలని నేను హోప్ చేస్తున్నాను. దీనికోసం ప్రియ గారు బయటకు రావాలని కాదు నాకు, బట్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారని నేనైతే అనుకుంటున్నాను టు బి ఆనెస్ట్. మళ్ళీ రీ ఎంట్రీ ఏమైనా ఉందా? మళ్ళీ నేను వెయిట్ చేస్తున్నాను. అట్లాంటి ఏ డమ్మీ నంబర్ నుంచి ఫోన్ వచ్చినా నెత్తేస్తున్నాను తెలుసు. ఈ మధ్య స్టార్ బార్ నుంచి కాల్ వస్తుంది. ఏంటిది ఇంపాక్ట్ బాగా పడింది అంటే లైక్ అదే చెప్తున్నా కండి, గేమ్ బాగా మంచి జోష్లో ఉన్న టైంలో సడన్లీ వెళ్ళిపోయేసరికి అరే ఏమైందని ఇట్లా చాలా చిన్న ఆ ఫీలింగ్ అండ్ రిగ్రెట్ ఉంది. రిగ్రెట్ ఇస్ ద రాంగ్ వర్డ్, బట్ ఆ ఫీలింగ్ ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఐ నో హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ చేంజ్ ద గేమ్ అవన్నీ అని. బట్ అగైన్ హోపింగ్ వస్తే బాగుండు అని రీఎంట్రీ ఛాన్స్. అసలు ఇప్పుడు నాగా గారు వెళ్తారు లేదా షాకిబ్ వెళ్తారు అనుకుంటే దివ్య నిఖిత వెళ్ళడం. ఐఎమ్ హ్యాపీ విత్ దివ్య నిఖిత గారు. అగ్ని పరీక్షలో కూడా దివ్య నిఖితకి సపోర్ట్. స్టార్టింగ్ నుంచి నేను దివ్య నిఖిత సపోర్ట్ ఎందుకు చేశానంటే, నేను బిగ్ బాస్ ఇన్ని ఇయర్స్ చూసాను కానీ బిగ్ బాస్ కి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంటెండర్స్ ఉంటారు. దివ్య ఇస్ వన్ ఆఫ్ దోస్ కంటెండర్స్. తను పెట్టే ఒక డిబేట్ ఉంటుందండి, క్రేజీ డిబేట్, నేను ఎప్పుడు మర్చిపోను. ఇది ఎవరికి, మన శ్రీజాకి, ఇంకా శ్రీజ, దివ్య నిఖిత ఇంకా కల్కి అనుకుంటా. శ్రీజ దివ్య నిఖిత ఒకటే పాయింట్ పెడుతుంది, వీళ్ళ ముగ్గురిలో కెప్టెన్ ఎవరు ఉండాలని. శ్రీజ ఏమంటారు, కల్కి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, శ్రీజాకి ఎక్కడ ఎండ్ చేయాలో తెలీదు, నాకు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ చేయాలో తెలుసు, నేను కెప్టెన్ ఉంటాను. ఒక్క షార్ట్ తో డన్. తనకి లాజిక్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నాకు అట్లాంటి ఇంటెలిజెంట్ ప్లేయర్స్ హౌస్ లో ఉండాలి, బాగుంటారు అట్లాంటి వాళ్ళు. సో దానికోసం ఐ వాజ్ ఆల్వేస్ రూటింగ్ ఫర్ దివ్య నిఖిత. ఐ హోప్ షీ ప్లేస్ వెల్. మళ్ళీ తనకి ఓటింగ్ వస్తే బాగుండు, కామనర్ అని చూడకండి తను అంతే. ఐ హోప్ షీ ప్లేస్ వెల్. తనకి ఫిజికల్ టాస్క్ ప్రాబ్లం అవ్వచ్చు అనిపిస్తుంది, బట్ చాలా మంది దే డిస్ప్రూవ్డ్ మీ ఇన్ ఫిజికల్ టాస్క్. ఏమంటారు,
అగ్ని పరీక్ష షోలో అండ్ దాంట్లో కూడా. కానీ లాస్ట్ లో ఫిజికల్ టాస్క్ లో మళ్ళీ ఇచ్చి పడేస్తుంది అన్నిట్లో. సో మెయిన్ హౌస్ లో ఇలాంటి ఒపీనియన్ కూడా జనాలకు ఉండొద్దు అన్న దానికోసమే వాంట్ టు రిపీట్ దట్ అగ్ని పరీక్షలో కూడా షీ ప్లేడ్ వెరీ వెరీ వెల్ ఇన్ ఫిజికల్ టాస్క్ అండ్ ఆల్. సో చెప్తున్నా కామనర్స్ ఏవైతే నెగిటివ్ అయితే బయట ఐ వాంట్ టు టెల్కి ఇలా అవ్వట్లేదు, లోపల వాళ్ళకి కొంచెం ఓట్లు పడాలి, వాళ్ళకి వెళ్ళి చెప్పి రావాలి అన్ని అని. అమ్మో అసలు చాలా ఉంది. అండ్ మంచి ప్లేయర్స్ ఉన్నారండి. హరీష్ గారు మంచి ప్లేయర్, ఇప్పుడు దివ్య నిఖిత గారు మంచి ప్లేయర్. షాకిబ్ నాగా ఐ వాజ్ నెవర్ ఆన్ అంటే లైక్ ఇన్ ప్రో ఆఫ్ దెమ్. షాకిబ్ కి ఎంటర్టైన్మెంట్ హ్యూజ్ యాంగిల్ ఉంది అసలుకి, బట్ అసలుకి అగ్ని పరీక్షలో అసలు యూటిలైజ్ చేసుకోలేదు సరిగ్గా తను. బట్ అగైన్ నాగా ఇస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి, చాలా మంచి అయిన అతను. పాయింట్లు పెట్టాడు అంతే, పాయింట్లు పెడితే ఈజ్ అ వెరీ గుడ్ కంటెంట్. ఫిజికల్ టాస్క్లు ఎవ్రీథింగ్ నాగా ఇస్ అ స్వీట్ సోల్. బట్ నేనే అతనికి ఏమంటారు అన్వర్ది బోర్డేసాను అగ్ని పరీక్షలో, మీరు పాయింట్లు పెట్టారు అది ఇది అని. గేమ్ ఇస్ అబౌట్ గివింగ్ ఒపీనియన్స్, సో ఆ ఒపీనియన్ స్ట్రాంగ్ గా పెట్టడం నాగా కొంచెంలో. సో దివ్య ఇస్ అ వెరీ షీ ఇస్ ద బెస్ట్ పిక్ అని నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారితో కేబీసీ, ఇప్పుడు నాగార్జున గారితో బిగ్ బాస్. అయ్యో నెక్స్ట్ ఏంటి? లేదండి, రెండు. ఎన్టీఆర్ గారితో కేబీసీ అన్నది నాకు క్విజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్విజింగ్ అంటే చాలా క్విజ్, మా స్కూల్ క్విజ్ టీమ్ కి నేనే హెడ్ ఉండే. బయట చాలా క్విజ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుండే. సో అట్లాంటి వాళ్ళకి కేబీసీ అన్నది ఒకటి లైఫ్ లో ఒకటి అచీవ్ చేయాలనేది పెట్టుకుంటుండే. కేబీసీ ఉండే నాకు అచీవ్ చేయాలని ఎప్పటికీ. బిగ్ బాస్ చూస్తూ పెరిగాను, అండ్ ఎప్పుడు ఇట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉంటే బాగుండు కదా అని. సో నేను ఒక ఐడియా మీద రీసెర్చ్ చేస్తున్న టైంలో బిగ్ బాస్ ఇది ఆడిషన్స్ వచ్చాయి. అంటే రాయిద్దాం, వస్తే విల్ గివ్ అవర్ బెస్ట్ అని అట్లా అయిపోయింది. సో దీస్ టూ నాకు ఇంకా వేటి మీద పెద్ద ఇది లేదు. ఐ గెస్ ఐల్ గెట్ బ్యాక్ టు మై స్టార్ట్అప్స్ అండ్ అదర్స్. లాస్ట్ క్వశ్చన్, ఏమనుకోవద్దు. అగ్ని పరీక్షలో ఎల్లో కార్డ్స్ ఇచ్చినప్పుడు అవును ఓన్లీ మీ వరకు వచ్చినప్పుడే ఎందుకు అది వెనక్కి తీసుకుంటామని టాస్క్ పెట్టడం జరిగింది? నా వరకే వెనక్కి తీసుకుంటామని టాస్క్ పెట్టడం. ఇప్పుడు మన శ్వేత గారికి ఇచ్చినప్పుడు గానీ ఎవరికి ఇచ్చినప్పుడు గానీ ఆ ఎల్లో కార్డ్స్ వెనక్కి తీసుకుంటాం ఈ టాస్క్ లో విన్ అయితే అని అనడం జరగలేదు. లాస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఆ ఎల్లో కార్డ్ తీసి మాకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో రివీల్ చేస్తారు అది. ఓకే, మీకు తెలియదు? మాకు తెలియదు అసలు, మీరు అది అనుకుంటుండ్రు. స్టేజ్ మీద ఎవరెవరికి ఎల్లో కార్డులు, నాకు, శ్వేత గారికి, ఇది మన ప్రసన్న గారికి, షాకిబ్, ఇంకా దాలియా, 5 ఎల్లో కార్డ్. మాకు తెలిసిన రియాలిటీ ఏంటంటే ఇంకో ఎల్లో కార్డ్ వస్తే అవుట్ అని. మా అందరికి ఆ క్లారిటీ ఉంది. మాకు లిటరల్లీ పిప్పి స్టేజ్ మీద, అరే ఈ రోజు ఎలిమినేట్ అయిపోతామని. నేను 4 ఎపిసోడ్స్ అండి భయంతో ఆడిన, అసలుకి ఆ భయం చూపించలేదు అసలుకి. ఈ రేంజ్ అయింది. 8th ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పిండ్రు ఈ రోజు వస్తే ఎల్లో కార్డ్ వాపస్ అని. అప్పుడు అరే ఇది మన ఎపిసోడ్ కావాలి. సో స్టార్టింగ్ లో ఒకళ్ళు చెప్పిండ్రండి, మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ గెలవాల్సిన అవసరం లేదు, ఒక్క ఎపిసోడ్ గెలిచినా చాలు, అది మీ హై ఉండాలి ఎపిసోడ్. ఈ రోజు ఏదైనా చేసేద్దామని ఆ ఎపిసోడ్ లో మళ్ళీ నేను దివ్య నిఖితాగే థ్యాంక్ యూ చెప్తాను. దివ్య నిఖిత ఏం చేస్తుంది అంటే వచ్చిన లైక్ అది ఎపిసోడ్ కాంటెక్స్టే గుడ్డి నమ్మకం, మీకు అంతా చూపియారు. ఎపిసోడ్ థీమ్ పేరు గుడ్డి నమ్మకం, మీ ఒపోజిషన్ మీద బ్లైండ్లీ నమ్మేయాలి. దివ్య నిఖిత ఏం నమ్ముతారంటే మనోడికి ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, ఈ రోజు మొత్తం వాడు ఇచ్చేయచ్చు, సో మొత్తం నమ్మేసి వీడినే టాస్ చేయని అంటారు. సో చేపిచ్చేస్తుంది. అండ్ మళ్ళీ చెప్తారు అప్పుడు అభిజిత్ గారు, గుర్తుందో లేదో ఈ రోజు గెలిస్తే ఎల్లో కార్డ్ కంటెస్టెంట్ ఎల్లో కార్డ్ తీసుకుంటాను, నేను బెస్ట్ ఇచ్చేసాను ఇంకా. సో అది అయిపోయింది. సో నో బయాస్డ్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఆర్ లుకింగ్ ఫర్ దట్ ఎల్లో కార్డ్. దీనికంటే బెస్ట్ చెప్తా, డెమాన్ పవన్ కి ఎపిసోడ్ గట్టి గెలవాలని ఉండే, ఆయనకు ఒక్క ఎపిసోడ్ పడలేదు స్టార్టింగ్ నుంచి. నాకు అట్లీస్ట్ నెగటివ్ పడ్డాయి, పాజిటివ్ పడ్డాయి. డెమాన్ కి ఏది పడకపోయేసరికి సో డెమాన్ కి చాలా ఉండే ఆ ఎపిసోడ్ గెలవాలని, పాపం అతను గెలవలేకపోయాడు. అందరికంటే ఎక్కువ డెమాన్ కు ఉండే ఎపిసోడ్ లో. బట్ అగైన్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎపిసోడ్. ఇప్పుడున్న వాళ్ళలో కంటే ఎవరు వస్తే బాగుండు అనుకున్నారు మీరు కామనర్స్ లో? కామనర్స్ లోనా హరీష్ గారు అండి. హరీష్ గారు హీఈస్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్, ఫిజికల్ టాస్క్ ఇవ్వగలుగుతారు, మెంటలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది, అతనికి ఎవరంటే భయం లేదు. సెలబ్రిటీస్ ని కామనర్స్ ని ఈక్వల్ గా చూసే వ్యక్తి, ఏదైనా పాయింట్ ఉంటే భయం లేకుండా మాట్లాడే వ్యక్తి. సో అట్లాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్ కి. ఒక పర్సనాలిటీ ఉంది అతనికి. ఐ ఫీల్ దట్ అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ గెలిస్తే విల్ బి గుడ్ కామనర్స్ లో అని. మిగతా వాళ్ళు ఐ డోంట్ థింక్ సో అండి, టు బి ఆనెస్ట్. నేను పక్కకు తీసుకెళ్ళి ఎన్నోసార్లు చెప్పానండి, లైక్ వాళ్ళు నేను గేమ్ ఆడుతున్నా అనుకున్నారు కానీ నేను చాలా జెన్యూన్ గా చెప్పాను వాళ్ళకి, టు బి ఆనెస్ట్. బట్ అగైన్ మొత్తానికి
కంగ్రాచులేషన్. థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. ఎస్ థ్యాంక్స్ లాట్, మీరు కూడా టైం తీసుకొని మాట్లాడినందుకు. మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్ మ్యామ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.